డయాబెటీస్ పేషెంట్లకు తాజాగా ఒక అధ్యయనం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. వాస్తవానికి డయాబెటీస్ పేషెంట్లు అంటే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా చూపు మందగించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అనేది. అంతేకాదు ఒక్కొక్కసారి చూపు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే మధుమేహ రోగుల్లో రెటీనా మీద పడే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దానివల్ల చూపు మందగిస్తుంది. ఆ కళ్ళలో ఉండే రెటీనాను కాపాడే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారట. చాలా మందిలో రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగే కొద్దీ అవి రెటీనాలోని రక్తనాళాలను దెబ్బతీయడం, చూపు పోగొట్టుకోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. దీన్ని అధిగమించడానికి చాలా దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాండిచేరి యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీ అలాగే మాలిక్యులర్ బయాలజీ విభాగం ఏకంగా ఒక పరికరం తయారు చేసే పనిలో ఉందట. ప్రత్యేకించి మధుమేహ రోగుల్లో కంటి చూపు పోకుండా చూడడమే లక్ష్యంగా పెట్టుకుంది. చూపులో ఇబ్బంది మొదలయ్యాక దానిపై శ్రద్ధ తీసుకోకపోతే అది తీవ్ర పరిణామాలకు దారితీయచ్చు. మధుమేహ రోగుల్లో అయితే షుగర్ స్థాయిలు పెరిగి రెటీనాలోని రక్తనాళాలు దెబ్బతినడం, అంటే దీన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారట. ఆ తర్వాత చూపు పోవడం వంటివి చోటు చేసుకుంటాయి. ఇలాంటి ఇబ్బందులతో లక్షలాది మంది చూపు కోల్పోతున్నారు. ఇక్కడ పరిశోధకులు ఇప్పుడు తాజాగా ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళందరినీ కూడా కంటి నుంచి వచ్చే నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీటిని పరీక్షిస్తారట. ఆ నీటిని పరీక్షించి దాని ఆధారంగా కంటిలో ఉన్న రెటీనా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వాళ్ళు అర్థం చేసుకుని దానికి సంబంధించి ఇప్పుడు ఒక పరికరం రెడీ అవుతుంది. అది అతి త్వరలోనే ప్రజలకి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం పరీక్షల దశలో అయితే అది ఉందట. పాండిచ్చేరి యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది సైంటిస్ట్స్ అయితే ఇది కనిపెట్టే పనిలో ఉన్నారు. అది కనుక పూర్తిగా అందుబాటులోకి వస్తే మధుమేహ వ్యాధులతో డయాబెటీస్తో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఉపశమనం కలిగినట్టయితే అవుతుంది.